ఆఫ్టర్ ఆల్ నీ జీవం ఏపాటిది. ఈరోజు మాట్లాడుతున్న అంశం ఆఫ్టర్ ఆల్ నీ జీవం ఏపాటిది. చాలాసార్లు అంటూ ఉంటాం మనం, ఆఫ్టర్ ఆల్ అనగానే నువ్వెంత మనిషిని అనగలడు. మరి దేవుడు అంటున్నాడు మనిషిని మనిషి అన్నా పర్వాలేదండి, దేవుడు మనిషిని అనకూడదు. ఒక మనిషి మరొక మనిషి నువ్వెంత అన్నా పర్వాలేదు. కానీ దేవుడు అనేవాడు ప్రపంచ వ్యాప్తంగా కనుదృష్టి నిలిపి ఉన్నాడు కనుక ఆయన దృష్టిలో మనం ఎంత అన్నట్టుగా ఉండకూడదు. ఎందుకంటే మన దేవుని వల్ల మనందరికీ తెలుసు, జీవితం పెద్దగా గ్యారంటీ లేనిది. జీవితం అన్నది పెద్దగా గ్యారంటీ లేదు. ఇంతలో కనబడి అంతలోనే మాయమైపోతుంది. చెప్పడానికి వినడానికి చాలా బాగుంటాయి, కానీ జీవిత పరమార్థం అన్నది గ్యారంటీ లేదని, అలాంటి విషయాన్ని కనుగొని గ్యారంటీ కలిగిన జీవితం ఎక్కడ దొరుకుతుందో వెతుకి మరొక బ్రతుకుకి ఈ బ్రతుకులోనే దారి ఏర్పరచుకోవాలి. యాక్చువల్గా ఈరోజు చెప్పాలనుకున్నాను, మాట వెనక మాటేసిందని. కాకపోతే శుక్రవారం మనకి ఆరాధన జరగలేదు కనుక, కొన్ని కారణాల వల్ల సభ్యుడు గమనించుకున్నారు కనుక అది ఆపేసాం కనుక ఆ రోజు అంశాన్ని ఈరోజు మాట్లాడుతున్నా. మాట వెనక మాటేసింది అన్నది శుక్రవారం మాట్లాడతాను. ఈ రోజున మాట్లాడుతున్న అంశం ఆఫ్టర్ ఆల్ నీ జీవం ఏపాటిది. కనుక ఎలా కనుగొనాలి? దేవుడు ఏమైనా చెప్పాడా? బైబిల్ అనగానే 66 పుస్తకాలు. ఒక పుస్తకంలో ఒక మాట తీసుకొని మాట్లాడితే ఎప్పటికీ అర్థం కాదు. ఇక అయ్యగారికి అలవాటు ఏంటయా అంటే మొదలుపెట్టిన కాంచి ఏం చెప్తాడో ఆయనకే తెలియదు, ఎలా ముగిస్తాడో కూడా తెలియదు. ఏం విన్నామంటే ఇవన్నీ విన్నాం అంటది. కనుక ఒక అంశాన్ని తీసుకొని మాట్లాడుతున్నప్పుడు ఆ అంశం వెనకాల దాగి ఉన్న భావాన్ని ప్రపంచ క్రైస్తవ్యానికి అందితే ఆ అంశం నుంచి మనిషి జ్ఞానవంతుడు అవుతాడు. లేకపోతే నలుగురితో అదో టైపు, కులంతో అదో టైపు. ఎంతకాలం పైన మూల పాఠాలు దగ్గరే మనిషి ఉంటాడు అన్న సంగతి అర్థమవుతూ ఉంటుంది చాలాసార్లు నాకు. క్రైస్తవం అనగానే అది మామూలు కాదు ప్రియమైన దేవుని వల్ల. అందుకనే చాలా గొప్ప ఆలోచనతో ఫిబ్రవరి 13, 14, 15 ఒక అద్భుతమైన కాన్సెప్ట్ మాట్లాడడానికి సిద్ధపడుతున్నాను. ఒక బహిరంగ సభలు 3 రోజులు ఏర్పాటు చేస్తున్నాం. మనకు అలవాటు ప్రతి సంవత్సరం అలాగే మనం మాట్లాడుతున్నాం. కనుక దేవుడు ఏమైనా చెప్పాడా? ఈ జీవం మేపాటిది అన్న ఆలోచనలో దేవుడు మనకి ఏమన్నా చెప్పగలిగాడా, అప్పుడు చెప్పాడా అని నువ్వు చూడాలి. చూసే ముందు ఒక జాగ్రత్త పాటించాలి. సంఘాల్లో బోధన జరుగుతున్నాయి, కొదలేం కాదు, కానీ డిఫరెంట్గా కనబడుతున్నాయి బోధనన్నీ కూడా. బైబిల్ ఒక్కటైనప్పుడు, యేసుక్రీస్తు వారు ఒక్కడైనప్పుడు, తండ్రి అయిన దేవుడు ఒక్కడైనప్పుడు, విశ్వాసం కూడా ఒక్కటే అయినప్పుడు ఎవరి విశ్వాసం వారిది అక్క అంటూ ఎంతవరకు కరెక్ట్ అక్క? ఎంతవరకు కరెక్ట్? కనుక నువ్వు ఆలోచించాలి. ప్రతిదీ కూడా బైబిల్లో ఉంటేనే మాట్లాడాలి. బైబిల్లో లేకపోతే నోడుకునగా మాట్లాడకూడదు. కనుక నీ జీవం ఏపాటిది అంటే మనం ఏమంటాం? ఏముందక్క అంటాం. అదే 15 ఏళ్ల వయసులోనో, 18 ఏళ్ల వయసులోనో, 25 ఏళ్ల వయసులోనో ఈ జీవితం గురించి బంగారు భవిష్యత్తుకి పునాది అంటాం. 50 ఏళ్ళు దాటితే పోయినా ఒకటే, ఉన్నా ఒకటే అంటాం. కానీ ప్రారంభం నుంచి తిరిగి అంతిమ యాత్ర వరకు సాగే ఈ ప్రయాణాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఆఫ్టర్ అనుకోలేదండి. అవకాశాన్ని మనమే ఇచ్చాం, అవకాశాన్ని మనమే ఇస్తున్నాం. ఎలా ఇస్తున్నామో జాగ్రత్తగా చూడాలి. వాక్యాన్ని చెబుతున్నప్పుడు అలా ఉన్నదా లేదా అని కూడా నువ్వు చూడాలి. అన్ని చెప్పాక దేవుడు బైబిల్ అంటే మాత్రం అది కుదరదు. ప్రతిదీ కూడా చెప్పాడు. ఎలా చెప్పాడో మేము చూడాలి జాగ్రత్తగా. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మరియు ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు వారు, మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. బైబిల్ ఒకటి జాగ్రత్త అవసరం అండి మనిషికి. ఏం వింటున్నామో జాగ్రత్తగా చూడాలి. జాగ్రత్తగా వినాలి కాదు, జాగ్రత్తగా చూడాలి. జాగ్రత్తగా చూస్తే సంఘంలో పాస్టర్ గారి బాగోతులేదో బయటపడింది. చూడకుండా పెట్టకుండా వేరేవాడి మాటలు విన్నాం అనుకో, నీ బతుకు నాశనం అయింది. ఎందుకంటే దేవుడు మాట చెప్పినట్టుగా చెప్తారు మనకి,
ఆ మాటలు కనుక నీ బ్రతుకుని మార్చేస్తారు. తెలుసా నీకు? లోకాన్ని చూపించి రంగుల ప్రపంచంలో మాట్లాడుతూ తిరిగి మరలా దేవుళ్ళకు తీసుకురావడం అన్నది చాలా మందికి ఉన్న అలవాటు. లోకంలో విధానాన్ని, లోక బ్రతుకుని దేవుడి బ్రతుకు అంటి పెట్టుకుని బ్రతికేవాడు ఎప్పుడు కూడా దేవుడు మెచ్చడు, ఇష్టపడు. చిన్నపిల్లలు నన్ను చూడాలి, అందరూ చూడండి, రండి నన్ను చూడండి. కనుక మేము దేవుని మాట్లాడా, దేవుడి మాట గొప్పతనాన్ని లోకానికి అందలేదు కనుకనే నేటి వరకు క్రైస్తవ సంఘాలలో చాలా మందికి వాక్యం తెలియకపోతుంటాయి. ప్రార్థనతో గొప్పగా ఉంటాం కానీ వాక్యం తెలియదు. అయ్యగారు ఏం చెబుతున్నారో తెలియదు. ముందు అయ్యగారు చెప్పేది దేవుడి మాటలాగా ఉంటుంది, ఆ మాట ఎలా ఉంటుందో నీకు తెలియాలి. ఈ జీవితానికి సంబంధించిన మాట చెబుతున్నాడా? ఈ బ్రతుకు ముగిస్తే మరొక జీవితానికి సంబంధించిన మాట ఏమన్నా చెబుతున్నాడా? ఈ జీవితానికి సంబంధించిన మాట అయితే అక్కడి నుంచి దూరంగా వెళ్ళు. ఈ జీవితాన్ని సరిదిద్దుకుంటూ మరొక జీవితానికి మార్గాన్ని చెప్పే మాట చేతిగా ఉన్నా, కఠినంగా ఉన్నా నువ్వు స్వీకరించాలి. తీయటి మాటలు చెప్తే పోతావు, అవి ఎప్పుడు చెప్పుకో. తీయటి మాటలు వినకో. తీయటి మాటల్లో ఉన్నటువంటి యథార్థత ఏంటో తెలుసా మీకు? ఆత్మకి డయాబెటీస్ వస్తుంది, షుగర్ వ్యాధి ఆత్మకు వస్తుంది. శరీరానికి వస్తే మందులు ఉన్నాయి, ఆత్మకు వస్తే మందు లేదు. ఇంకా వాక్యం అనే మందు శరీరంగా ఉన్నప్పుడే పడకపోతే చనిపోయిన తర్వాత ఏ మందు పనిచేయదు. ఇంకా చర్చిలో ఉన్నట్టు ఉండదు బ్రతుకు, చర్చిలో ఎక్కడ ఉండవో తెలుస్తుంది. కనుక ఎప్పుడూ జాగ్రత్త. మీరేమి విలుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక ఏ అయ్యగారైనా కానీ, నువ్వు మెచ్చిన అయ్యగారు కానీ, నువ్వు ఉంచుకున్న అయ్యగారు కానీ, అనగా పెట్టుకున్న కానీ, సంఘంలో ఎవరైనా కానీ ఆయన చెబుతున్న మాట ఎలా ఉంటుందో నీకు తెలియాలి. ఆ బ్రతుకు పరమార్థాన్ని తెలిస్తేనే ఈ జీవిత పరమార్థం బయటపడుతుందరా, లేకపోతే కష్టం. నీ జీవం ఏమాటిది? దేవుడు ఆఫ్టర్ అంటున్నాడు ఆయన. ఆఫ్టర్ కాదయ్యా, అమోఘం. అలాంటి సంకేతాన్ని ఈరోజు నువ్వే అందించాలి దేవుడికి. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 19వ జాగ్రత్తగా చూడాలి. ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్న పిల్లలు, ఈ రోజున ఫేస్బుక్ వాడుతున్న పిల్లలు, నా నెట్వర్క్ చూస్తున్న పిల్లలు, ఈ మాట ఇలా ఉన్నదా లేదా నువ్వు చూడాలి. ఈ జీవితకాలం మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించు ఆరమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై, ఈ జీవితకాలానికే క్రీస్తుని కోరుకుంటే మనం ఏ జీవితకాలం కోరుకుంటున్నాం? ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ పిల్లలు క్రీస్తుని ఏ జీవితకాలానికి కోరుకుంటున్నారు? పాస్టర్ గారి సంఘాలలో ఏ జీవితకాలానికి సంబంధించిన బోధ జరిగిస్తున్నారు? పని పాటలలో ఏం చేస్తాడు? ఈ జీవితకాలం సంబంధించిన మాట చెప్తాడు. పని చేస్తే ఒళ్ళు అలిసిపోతుంది, ఒళ్ళు అలిసిపోతే వాక్యం విధానం బయటపడుతుంది. పని పాట లేకుండా వాక్యం చెబితే నువ్వేం చెబుతాడు స్వామి? ఈ జీవితకాలం మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించి ఉన్న వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవితం కాదరా, ఈ జీవితాన్ని నీ అమ్మ అనుకుంటే వచ్చింది కాదు, మరొక అమ్మ ప్రార్థిస్తే వచ్చింది కాదు. దేవుడు అనుకుంటే ఆ అమ్మను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ అమ్మ గర్భంలో నిన్ను అందంగా పెట్టాడు, పిండంగా మలిచాడు, బ్రహ్మాండంగా ఈ లోకానికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. యథార్థం కదా, కొంచెం బాధగా ఉంటుంది. లోకానికి అందాలి మరి. బ్రతుకు కాలంలో స్ట్రైట్ ఫార్వర్డ్స్ లాడ్స్ టు జీసస్. యథార్థవంతమైన బ్రతుకు దేవుడు ఇష్టపడతాడు. అదే పాలు గారు చెప్పారు, మనుషుల దయను సంపాదించుకుంటే నేను క్రీస్తుకు దాసుడను కాకపోదును. దాసుడు అంటే నువ్వు క్రీస్తుకి అవ్వాలి, పేరులో కాదు, బ్రతుకులో. ఈ జీవితకాలంలో బట్టి మనం క్రీస్తులను నిరీక్షించి ఉన్న వారమైన ఎడల్లా ఏ సంబంధం బట్టి ఇదే జరిగింది. ఈ జీవితకాలానికి సంబంధించిన బోధ, ఈ జీవితం గొప్పగా ఎదిగే బోధ నువ్వు ప్లాన్ వేసుకుంటే జరిగేది కాదండి. ఇది దేవుడిచ్చిన జీవితం, ఇది ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చి ఆయనకు తెలియదా ఇది ఎక్కడ పెట్టాలో, ఎలా ఉండాలో, ఎక్కడ పెట్టాలన్నా ఎలా ఉండాలన్నా దానికి నువ్వే మార్పుడివి, అనగా ఆత్మ. అదే లేకపోతే డ్రైవర్, ఈ శరీరం నడిపించేది ఆత్మ, అదే డ్రైవర్. ఆ డ్రైవరే లేకపోతే ₹1,00,000 బస్సు అయినా బయట దుమ్ము కొట్టిపోవాల్సిందే. ₹10,000 శాలరీ ఇచ్చి ఆ ₹1,00,000 బస్సుకి ఆ డ్రైవర్ను పెడితే ఆ బస్సుకున్న విలువ బజార్లో పోతుంటే అర్థమవుతుంది. అలా వెళ్ళగలుగుతున్నామా ఈ రోజున మనం?
ఆలోచించాలి కదండి. కనుక ఈ జీవితకాలం మట్టు కాదర్రా. ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత మరొక జీవితానికి నువ్వు మార్గాన్ని ఎక్కడే వేసుకోవాలి. అది చాలా కష్టం అండి, చాలా కష్టం, చాలా కష్టం. అయ్యగారు అంటున్నారు, అయ్యా బాగా చోటుకి వెళ్తాం అయ్యా, బాగా సంపాదించి నాకు అక్కడి నుంచి దశభాగాలు పంపిండి అంటాడు. అక్కడ బాగా సంపాదించి అయ్యగారికి దశభాగాలు పంపించాలా? ఇక్కడ లేదా బ్రతుకు? దాన్ని చూపించలేమా? కనుక ఇలాంటి ప్రణాళిక ప్రపంచంలో క్రైస్తవులు వేసుకుంటున్నారని, సంఘం అంతా ఇలాగే ఉన్నదని, ప్రార్థన వ్యవస్థ కూడా దిగసారి ఇలాగే ఉన్నదని మహానుభావుడు మొత్తుకుంటున్నాడల్లా. ఎంత దూరమైనా దేవుళ్ళు ఉండాలనో, ఎక్కడికైనా వెళ్ళి జీవనం బతుకు నిమిత్తం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో సత్య సంబంధమైన దైవరాజ్య సువార్త ఎక్కడ ఉన్నదో అని వెతికి నువ్వు మరి ఆ సంఘంలో ఉండాలి. శరీరం కొరకే ఒక ప్రాంతం నుంచి ప్రాంతానికి వచ్చావు, ఒక ప్రాంతం విడిచి మరొక ప్రాంతానికి వస్తున్నావంటే ఆ ప్రాంతంలో మన భక్తికి కొడుకు ఉన్నది కనుక, నీ కుటుంబ డెవలప్కి తక్కువ ఉన్నది కనుక, ఈ ప్రాంతానికి వచ్చావు కనుక ఈ ప్రాంతంలో ఆత్మకు ఎదుగుదల ఎక్కడ దొరుకుతుందో వెతికి నువ్వు ప్రార్థిస్తున్నా ప్రాబ్లం. లేకపోతే ఈ రెఫరెన్స్ నీకు చాలా బాధగా ఉంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 16 వచనం వరకు చూడగలిగితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 16 వచనం వరకు నువ్వు స్పష్టంగా చూడగలిగి చదవగలిగితే, నేడైనను రేపైనను ఒకనొక పట్టణములకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరము నుండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారులారా. ఇది మనం చేస్తున్నామా? చేయట్లేదా? చేస్తున్నాం. ఒక ప్రాంతాన్ని విడిచాం, ఒక ప్రాంతం నుంచి ఇప్పుడు నేను కూడా అలాగే ఉన్నాను. నేను పుట్టుకున్న ఊరిని విడిచాను, దేవుడు చూపించిన ప్రాంతానికి వచ్చాను. వారలారా అంటున్నాడు ఆయన. నేనైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరము ఉండి వ్యాపారం అనగా పని అనగా ఉద్యోగము ఏదైనా కాదు చేసి లాభము సంపాదించుము రండని చెప్పుకుని వారలారా. రేపేమి సంభవించునో నీకు తెలియనప్పుడు రేపు జరుగుతున్న విధానాన్ని ఒకనొక పట్టణానికి వెళ్ళి ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసుకుంటున్నా, ఉద్యోగం చేసుకుంటున్నా, పని చేసుకుంటున్నా, రేపేమి సంభవిస్తుందో తెలియజెప్పే సంఘం ఎక్కడ ఉందో నీ వెతికి అక్కడ నిలబడగలిగిన వాడే ధన్యుడో ధన్యోస్మి. అది ఉందా మన బ్రతుకుల్లో? అది లేదు కదరా. అది కావాలంటున్నాడు ఆయన. మరొక ప్రాంతానికి వెళ్ళవద్దని కాదు, మరొక ప్రాంతాల్లో ఉద్యోగం చేయొద్దని కాదు. బ్రతుకు నిమిత్తం, కుటుంబ ఎదుగుదల నిమిత్తం నువ్వు వెళ్ళాలి, ఆ ప్రాంతంలో ఉండాలి. కానీ రేపేమి సంభవించిందో నీకు తెలియదు ఉన్నాడంటే రేపేమి సంభవిస్తుందో తెలుసుకునే బోధ ఎక్కడ ఉన్నదో నీవు తెలుసుకోవాలి, వెతకాలి, వెతుకులాడ ప్రారంభించాలి. కనుక మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మీ జీవం ఏపాటిది? ఆఫ్టర్ ఆల్ మనం అంటుంటాం అప్పుడప్పుడు, నీ జీవితం ఏపాటిదిరా, నీ బతికెంత అంటుంటాం. నీ బతికెంత ఆఫ్టర్ ఆల్ ఎంత నువ్వు? అది లోకంలో చెల్లుబాటు అవ్వచ్చు కానీ ప్రియమైన దేవుడు పడరా. దేవుడు అంటున్నారు ఈ రోజున నీ జీవం ఏపాటిది, నీ బతికెంత? మీరు ఇంత కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఆవిరి మన బ్రతికంతా ఆవిరి. ఆవిరి అంటే కనబడదు, అలా వస్తుంది ప్లేట్ మీద నుంచి. ఒక్క 2-3 జామ పగిలితే కనబడదు. అది ఎక్కడికి పోతుందో ఎవరికి తెలియదు. ఎక్కడ పోతుంది ఆవిరి? ఏమో పంచభూతాల్లో కలిసిపోతుందని ఆవిరి. కానీ పంచభూతాల్లో ఆత్మ కలిసిపోదు. ఆవిరి కలిసిపోవచ్చేమో కానీ ఆత్మ మాత్రం కలిసిపోదు. ఇది ఎక్కడికి వెళ్తుందని ఏమో చెప్పేవాడు లేక, వినేవాడు అంతకంటే ఇష్టం చూపక ఈ రోజున బ్రతుకుని అలా ముగించుకుంటూ వెళ్ళిపోతున్నాం. చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియక ఈ రోజున చనిపోయిన వాడికి ఎన్నో సత్కార్యాలు. కాదు కదా, అది కాదు కదా బ్రతుకంటే. ప్రభువు చిత్తం అయితే మనము బ్రతుకు ఉండి అది ఇది చేతమని చెప్పుకోవాలి. ఏమని చెప్పాలి? దేవుని చిత్తం అయితే సోదరా నేను అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విరువక తమ దేవుని వాక్యాన్ని విరువక ఎడవాక అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పుకోవాలి. ప్రభు చిత్తం అయితే అంటే
దేవుడి చిత్తమై ఉండాలి. నీ నడక, నీ ఆలోచన ప్రతిదీ కూడా దేవుడి చిత్తమై ఉండాలి. అసలు ఈ మాట మనలో ఉంటుందండి? ఉంటుందా? బలమన్నంత సేపేనరా ఎవడైనా సరే. బలం తరిగిపోతుంటే, మరొకరి మీద ఆధారపడుతుంటే ఆ రోజున నరకం అంటే ఏంటో భూమి మీద కనపడుతుందర్రా. కాదా యథార్థం? కాదా నిజం? ఒంటిలో క్యాల్షియం కరిగిపోయినా, అరిగిపోయినా, కావిరైపోయినా చెప్పలు పని నడిస్తే కలుక్కుమంటుంది. ఆ లోపల గుచ్చు ఎవడు పెట్టారన్నా? ఎవడు పెట్టారు? కాపాడుకోవాలరా బతుకుని. కనుక ప్రియమైన దేవుని వల్లరా బాగా ప్రతీకారం కాదండి మనిషికి కావాల్సింది ఆలోచనాత్మక ఆలోచన. అలాంటి ఆలోచన రోజున ప్రపంచంలో కొదవైందర్రా. దేవుడి పిల్లల్లో కొదవైపోయింది. దేవుడి పిల్లలు లేకుండా పోతే ప్రభు చిత్తం అయితే మనం బ్రతుకు ఉండి అది ఇది చేద్దాము. పౌరుడు గారు అన్నాడు, ప్రభు చిత్తం అయితే చచ్చిపోయినా పర్వాలేదు, బ్రతుకున్నా గొప్ప. ప్రభు చిత్తం అయితే ఈ శరీరము ఆత్మ నింపితే స్వార్థకు ఉపయోగపడతా. భార్య బిడ్డలు కాదు, నీ కుటుంబాలే కాదు, స్వార్థకు ఉపయోగపడతా. ఎందుకో తెలుసా? నువ్వు కారణ జన్ముడి వల్ల, నువ్వు కారణ జన్ముడివే. నువ్వు కేవలం ఒకరికి అంకితమైన వ్యక్తివి కాదు, నువ్వు కారణ జన్ముడివి. నీ వల్ల కొన్ని కుటుంబాలు బాగుపడాలి, కొన్ని కుటుంబాలు దేవుడు నిలబడాలి, కొంతమంది సోదరులు మారాలి, కొంతమంది సోదరి వల్ల సంతోషం వాళ్ళ ముఖంలో నువ్వు చూడాలి. అదండి బ్రతుకంటే. అది అంత గొప్ప ఆలోచన నీకు ఉన్నదా ఈ రోజున? ప్రభు చిత్తం అయితే మనం బ్రతుకు ఉండి, ప్రభు చిత్తం అయితే బ్రతికి ఉండి అది ఇది చేద్దామని చెప్పుకున్న వాళ్ళను దేవుని చిత్తం అండి, దేవుని చిత్తం అని చెప్పాలండి. అయ్యా మీ బ్రతుకు బాగుంది, మీ కుటుంబం బాగుంది, దేవుని చిత్తం అలా. దేవుడు ఒట్టు పెట్టుకుంటున్న నా కుటుంబానికి దేవుడి చిత్తం అండగా ఉన్నది కనుక అదే నాకు కావాలి. నీ తెలివితేటలు దేనికి పనిచేయ సోదరా. ఆఫ్టర్ మనం ఎంత ఒక మనిషి ఇప్పుడే కనబడతాడు, మరొక సెకండ్ లో మాయమవుతాడు. ఎక్కడికి వెళుతున్నాడు మహానుభావుడు? ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది, పోయిన ప్రేమ ఎలాంటిది, ఈ బ్రతుకు పరమాత్మ ఏ మనిషికి అర్థమవుతుంది. దేవుడు ఏమనుకుంటున్నారు తెలుసా? ఈ రోజున మనిషి సంఘం ఏమనుకుంటారు తెలుసా? నేను ప్రార్థిస్తే గొప్పగా వింటాడండి. మంచిగా వింటాడు, వెంటనే కాదు. కానీ ఆ ప్రార్థనలో ఉన్న బలం ఎంత? ఈ రోజున దేవుడికి భయపడ్డావా? దేవుడి మాటకు భయపడ్డావా? దేవుడు సింహాసనం మీద ఆశీనుడైతే వేల కోట్ల దూతలు గసగసగసలు ఆడుతున్నాయి. అదే దేవుడి మాట వాక్య రూపంలో నీ ముందుంటే కాళ్ళ ముందు బైబిల్ ఉంటుంది కదండి. ఎక్కడండి భయం? పాస్టర్ గారు స్టాండ్ అంటాడంతే, తప్ప కాళ్ళ మీద ఆయన నిలబడతాం, ఐదు తిడతాం. మరి ఎక్కడ పెడుతున్నామండి బైబిల్ని? అంటే భౌతికంగా ఉంటే తప్ప భయపడవా? వాక్య రూపంగా ఉంటే దానికి భయపడవా? నువ్వు ఆలోచించాలి. ఈ రోజున మన ఇంట్లో బైబిల్ ఎక్కడ ఉంటుంది చెప్పండి మీరు? అలా ఇసిరేస్తారు స్టైల్గా, ఎక్కడ పెడుతుందో తెలియదు. బైబిల్ తీయటాడు మళ్ళా చేసేది ఆయనే, ఇమ్మని చెప్పేది ఆయనే. ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు బైబిల్ని. ఏమనుకుంటున్నారండి దేవుడు అంటే? నేర్పల భయం, నేర్పల భక్తి మాత్రం బాగా నేర్పింటాయో. ఏ సంఘంలో చూడండి భక్తులు కోటాను కోట్లుగా కనబడతారు. మా సంఘంలో 1,00,000 మంది ఉన్నారు. ఒక్క ప్రశ్నిస్తే సమాధానం చెప్పే వాడే లేడు రాడు సోదరా. ఎందుకు? ఎకరం పొలంలో 40 బస్తాలు మళ్ళీ చెప్పాం. 40 బస్తాలు తాళుంటే చెప్తాం. అట్లా దేవుడి దృష్టిలో తాళు పేరుకే బస్తాలు, బస్తా లోపల ఏమీ లేదు. కనుక 1,00,000 మంది ఉన్నాయి, 10 లక్షల మంది ఉన్నాయి. అలాంటి వాడికి ఒక చిన్న ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలరా ఈ రోజున? నువ్వు ఆలోచించాలి కదా. ఆలోచన లేని వాడు బోధకుడు అయితే అనాలోచనగా బోధక సమూహాన్ని వెంబడిస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంటారా నీ బ్రతుకు? లెక్కగల దేవుడికి లెక్క చెప్పాలి కదా, చెప్పాలి కదా. తోటలు గసగసగసలు ఆడుతున్నాయంటే చూడండి, అసలు నిజంగా ఆ భయం ఉందా మనకి? ఏమే కనపడతాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనము. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడును. వారి లెక్క మన లెక్క ఎంత ఏంటి? 700 కోట్లు భూమి మీద ప్రజెంట్ జనాభా. 700 కోట్లు, 250 కోట్లు మాత్రమే క్రైస్తవులు. మిగతా వాళ్ళు క్రైస్తవేతరులు. 700 కోట్ల మందిలో కనీసం సగం కూడా లేకపోతే బౌద్ధాకి ఆలోచించండి. సత్యవాక్యం తెలిసిన వారు ఉండాలి. 300 ఉన్నారు మళ్ళా క్రైస్తవులు కాదంటలేదు. కానీ ఇక్కడ దేవుడిని వాడి చేసా వారి లెక్క, వారి లెక్క. మరియు నేను చూడగా పద్మాసు దీపం మంది పరవాసి అయిన యోహాను గారు తన
రాస్తూ ముగించే పుస్తకంలో పలుకుతున్న ఒక యథార్థమైన మాట ఈరోజు నువ్వు చూడాలి. సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. సింహాసనం మీద స్వామి వారు కూర్చున్నారు. ఆసురుడే ఉన్నాడు, దేవాది దేవుడు ఆసురుడే ఉన్నాడు. సింహాసనం కూర్చుంటే గజగజలాడిపోతున్నారా. వారి స్వామి వినబడెను. వారి స్వామి వినబడెను. ఏం మాట్లాడుతున్నారు కొన్ని ఎక్కడ చెప్పండి. వారి స్వామి వినబడి ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు? స్వామి వినబడుతుంది. కోటాను కోట్ల దూతలు, కోటాను కోట్ల పెద్దలు, కోటాను కోట్ల జీవులు ఆవరించి ఉన్నారు ఆ సింహాసనం చుట్టూ. కోటాను కోట్ల దూతలు ఒక చేయి పక్కన ఉంటే ఆ చేయి ఎంత పెద్దగా ఉండాలి. ఆ చేయిలో ఉన్న మహానుభావుడు ఎంత స్వరూపుడై ఉండాలి. ఆది సంభూతుడు కదా. సింహాసనం ఎంత ఉండాలి, సింహాసనం మీద కూర్చున్నానే ఎంత పెద్దవాడిగా ఉండాలి. కోట్ల దూతలు కూర్చొని స్వరాన్ని వినిపిస్తున్నాయి అంటే ఎంత పెద్ద ఆకారమో యోజనకి అర్థమవ్వాలి. భూమిని ఎంత ఉండవు, 6 అడుగులు ఉండవు. దేవుడు అంటే లెక్క ఉండదు. దేవుడు మాట అంటే లెక్క ఉండదు. బైబిల్ అంటే బ్రతుకుండదు. మాటలో యథార్థత ఉండదు. ఎందుకన్నా ఈ బ్రతుకు? ఎందుకు చెప్పండి? అంతిమ యాత్ర రాకపోతుందా? ఆ యాత్ర నీ బ్రతుకు చిరిగిపోబోతుందా? ఆలోచించాలన్నా. కోటాను కోట్ల దేవదూతల మధ్య దేవుడు కూర్చొని మాట్లాడుతుంటే స్వరము వినబడుతుందంటే ఏమి మాట్లాడుతున్నాడండి మహానుభావుడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మీరు బాగుండాలి అంటలేదు ఆయన. సేవకులారా మీరు వెళ్ళండి, ప్రపంచ వ్యాప్తంగా నేను కలిగించిన భూగోళం మీద నా పిల్లలు ఉన్నారు, నా గురించి ఆలోచించేవారు ఉన్నారు. ఏ కష్టం లేకుండా నువ్వు ఉండాలి. కానీ కొన్ని దూతల సమూహం, ఎండ కొన్ని దూతల సమూహం, నీరు కొన్ని దూతల సమూహం, ఎక్కడికి వెళ్ళినా గాలి కనపడుతుంది, ఎక్కడికి వెళ్ళినా నీరు కనపడుతుంది. పంచభూతాలుగా దూతలు మారి నీకు సేవ చేస్తుంటే సేవకుడికి వెళ్తే లెక్క లేకుండా పోయింది కదండి ఈ రోజున మనిషికి. ఆలోచించండి. ఏమండి? సింహాసనమును, జంతువులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడును. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండును. ఆఫ్టర్ భూమి మీద మనిషి 700 కోట్ల జనాభా. ఆఫ్టర్ పరలోకములో దూతలు, కోటాను కోట్ల దూతలు ఒక వానొక్క దేవుడు కూర్చొని ఉంటే గజగజలాడిపోతున్నాయర్రా. ఎంత గొప్ప స్టేటస్ ఆయన ఆలోచించండి. ఎంత గొప్ప స్టేటస్ అంటే. ఏమండి? క్రీస్తు రెండవ రాకడ రాబోతున్న సమయంలో యథార్థవంతంగా బతికే వారి పిల్లలు ఉన్నారని, వారి గురించి నువ్వు ఆలోచించాలని, ఆయనకి నమస్కారం మీరు చేయాలని దూతలకు ఇస్తున్నాడు ఆజ్ఞ. దూతలకు ఆజ్ఞ ఇస్తున్నాడు. కోటాను కోట్ల దూతల మధ్య రెండవ రాకడలో తన కుమారుడు ఆది సంభూతుడు ఆయన కనబడితే రెండవ రాకడ వస్తే కోటాను కోట్ల దూతలు కూడా నమస్కారం చేయాలి. ఇప్పుడు నువ్వు నమస్కారం చేసినా చేయకపోయినా ఆటోమేటిక్ అప్పుడు చెయ్యి ఎత్తక తప్పదు. ఎందుకు తెలుసా? తీర్పు. కాబట్టి డబ్బు బాగున్నప్పుడు పెద్దగా లాయర్లు కానీ పోలీసులు కానీ ఎక్కలేమా. కేసు తీర్పుకి ముందు లాయర్ గారిని ఎక్కడున్నా సరే ఎట్లా అంటాం, నమస్కారం నమస్కారం అంటే గుర్తు చేసుకుంటుంటాం. అంటే నన్ను చూడగా ఒకసారి లాయర్ గారు జరుగుతాడు. మామూలు బయట నమస్కారం చేయం. ఒక ప్రమాదం ఉన్నప్పుడు ఆ ప్రమాదం తీర్పు నీ జీవితానికి దగ్గరగా వస్తున్నప్పుడు లాయర్ గారు నమస్కారం, లాయర్ గారు నమస్కారం అంటాం. లాయర్ అంటే నీ బ్రతుక్కి అటు ఇటు తేల్చి చెప్పేవాడు. బోధకుడు లాయర్. నీ బ్రతుకు చదువుతున్నాడు రోజున. మరి నీ పరిస్థితి ఎలా ఉన్నదరా? కోటాను కోట్ల దేవుడు నమస్కారం చేస్తే ఏం చదువుతున్నాడు. మరి మనం సంస్కారవంతంగా దేవుడు గొప్పగా ఉండగలుగుతున్నామా లేదా ఆలోచించాలి. అసలు ఎంత నీ మనిషి ఎలా మిగుతున్నాడు కానీ ఒకసారి చెప్పండి. ప్రపంచంలో ఎంత మనిషి దోమ కుడితే బతుకు అంతే. చర్చలో రాడే ఇంకా జ్వరం అయితే ఏమవుతాడు? దోమ కుడితే వచ్చేది జ్వరం. ప్రకృతి అనుకరించకపోతే వచ్చేది హెల్తీనెస్ పోతుంది. ఇంత చిన్న బ్రతుకు కలిగిన మనిషి దేవుడి మీద వ్యతిరేకపు విజయ బాగుండా ఎగరవేస్తున్నాడంటే అప్పుడు అది ఎంత రెచ్చిపోతుందరా. దేవుడు మాటలు చెప్పింది. మీరు అనుకుంటున్నారు దెయ్యం మాటలు చెప్పి అనుకోమాకండి. పుత్రుడు దేవత కూడా దేవుడు మాట చెప్పింది. ఏం చెప్పింది చెప్పండి? సర్వోన్నత దేవుని కుమారులారా ఆ దేవుడిని పోయింది. వెంటనే ఏమన్నాడే? పో. తప్పేమని చెప్పండి. ఇప్పుడు దెయ్యం ఒక వ్యాపారికి, ఒక యజమానుడికి వ్యాపారం చేసి సంపాదిస్తుంది. ఆ ప్రాంతానికి పొరుగువారు వచ్చినప్పుడు వీళ్ళు సర్వోన్నతులైన దేవుని కుమారుడు అంది. నిజంగా అవునా కాదా?
చెప్పింది. తెలుసా మీకు? దెయ్యం అంటే ఏమనుకుంటున్నారు? వాక్యం చెప్తున్నట్టు చెప్పింది పక్కన కూర్చొని పల్లెలు తయారైంది. వాళ్ళు దేవుడి కుమారులు. ఇప్పుడు ఏమంటావు? దెయ్యం కూడా నిజం చెప్పింది అంటే దెయ్యాన్ని నువ్వు నమ్మచ్చు. దెయ్యాన్ని నమ్ముతావా? సూర్యుని నమ్ముతావా? దేవుని వల్ల ఎంత గొప్ప మాట. ఎప్పుడు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ అధ్యాయము 6వ వచనము. ఎప్పుడు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు, భూలోకమునకు ఒకసారి రప్పించాడు. ఏం చేసావు? ఒకసారి రప్పించాడు. ఏం చేసావు? ఇప్పటి వరకు గల్ఫ్ కంట్రీస్ లో యేసుక్రీస్తుని నమ్మట్లేదు. ఇప్పటి వరకు కూడా మెస్సయ్య వస్తాడని ఎవరు నమ్మట్లా. ఎందుకు నమ్ముతారు? నువ్వే బాధపడుతున్నావు, నువ్వే వార్తలు చదువుతున్నావు, అన్ని నువ్వే చేస్తున్నావు. ఒకడు మరీ అంటాడండి, యేసుక్రీస్తు వాడిని ఒక రకంగా పిలుస్తాడు, మరొకడు అసలు నమ్మడం. నువ్వంతా తెగల వచ్చేస్తావు మోకంలోకి. ఒక ఆయన అంటాడు, బైబిల్ అంతా ఒకటైనప్పుడు, క్రైస్తవులంతా ఒకటైనప్పుడు ఈ టైప్ ఆఫ్ వేరియేషన్స్ ఎందుకు వచ్చింది? ముందు మీరు సరి చేసుకోండి, ఆ తర్వాత మమ్మల్ని సరి చేయండి అన్నాడు. ఇలాంటి మూర్ఖుడికి మన వాక్యం చెప్పే ఎప్పోదాం అంటాడు. అలాంటి మూర్ఖుడికి వాక్యం చెప్పాలంటే అలాంటి మూర్ఖుడికే చెప్పాలి. కానీ అలాంటి మూర్ఖుడికి నువ్వు వాక్యం చెప్పాలి. ఈ రోజున కోట్ల కొరతగా లెక్కనటువంటి దూతలు కూడా గసగసలు ఆడుతున్నాయంటే, దేవుని దూతలందరూ వాళ్ళకి నమస్కారం చేస్తారు అంటే, కానీ రెండవసారి వస్తున్నప్పుడు మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు ఒకసారి వచ్చాడు. ఏం చేసావు? ఒకసారి వచ్చాడు మరి మహానుభావుడు. ఏం చేసావు? ఒకసారి వచ్చినప్పుడు లెక్కలేనిగా ఉన్నావు. ఇప్పుడు చాలా మంది సంఘాలు ఉంటున్నారు ఏమన్నా సార్, నిజంగా యేసుక్రీస్తు వారి కాలం ఉంటే ఎంత బాగుంటుందండి అంటాడు. అప్పుడు ఉన్నవాడు నమ్మలేదు. ఇప్పుడు లేదు, నువ్వు అప్పుడు ఉండలేవు. కనుక ఇప్పుడు నమ్ము. తోమాదాన మాట వేలు పెట్టి చూశాడు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. ఇప్పుడు వాక్యాన్ని నమ్మాలి. మరలా భౌతికంగా రాలేడు, అవకాశం లేదు. ఇంకా ఈసారి వస్తే నువ్వు ఉండవు భౌతికంగా. కనుక మరలా రప్పించినప్పుడు బయలుదేయాలా వద్దా? కామా బయలుదేయాలా వద్దా? యేసుక్రీస్తు వారు రెండవ రాకడ ఇప్పుడు మనం ఉన్నాం. రాకడ ఆలస్యం ఎందుకు అయిందంటే సత్య సంబంధమైన వాక్యం ప్రపంచానికి అందాలి. ప్రపంచంలో ప్రతి పిల్లవాడు తీర్పు చూచి దినమందు దేవా నీ గురించి నాకు తెలియదు, తెలిస్తే మారేవాడిని అన్న ప్రశ్న ఆయన వేయకూడదు. కనుకనే ఓర్పుగా ఉన్నాడు. 2000 సంవత్సరాలుగానే నువ్వు 2000గా మాకు ఆయనకు రెండో రోజు అయింది. ఈ దినాలు ఒక రోజుతో సమానం. రెండో రోజు కూడా పరిపూర్ణంగా కాల. ఒక రోజు వెయిటింగ్ లో ఉన్నాడు, రెండో రోజు ఎంట్రింగ్ లో ఉన్నాడు. 2000 నుంచి వస్తున్నాడని చెప్తున్నా అయ్యారు. నీకు అర్థం అవ్వాలి. మరి నీకు రోజు అవ్వచ్చు, భూగోళములు నీకు ఒక రోజు అయితే మరొక గ్రహములో 256 రోజులు కలిస్తే నీకు ఒక రోజు దానికి. అంటే ఇక్కడే తేడా ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడికి నీ పట్ల ఓర్పు రెండో రోజే, స్టార్టింగే. 2000 సంవత్సరాలు అనుకో మాకు నీకు అర్థం కానప్పుడు కదా మాట్లాడాడు మహానుభావుడు. కనుక అంత ఆలస్యం ఒక రోజు మొత్తం వెయిట్ చేస్తున్నాడంటే ఇంకా మారేవాళ్ళు ఉన్నారని, మాలా వచ్చే ఉన్నారని. రెండవసారి యేసుక్రీస్తు వస్తే లోకం లేదు ఇంకా. మళ్ళా ఆయన చెప్తారు పాస్టర్ గారు ఏమని, వాళ్ళ యేసుక్రీస్తు వారు మనకి వస్తాడమ్మా, 7 సంవత్సరాలు ఉంటాడమ్మా భూమి మీద. 7 సంవత్సరాలు అందరికీ వాళ్ళ పరిపూర్ణంగా వాక్యం చెబుతాడమ్మా. హల్లెలూయా అని ఇప్పుడు చెబితేనే నమ్మట్లేదు. మళ్ళా వచ్చి నువ్వే నమ్ముతావు సోదరా. యేసు రావటమే విశ్వ వినాశనం. మరొక లోపం లేదు ఇంకా, మరొక ఆలోచన లేదు ఇంకా, మరొక బ్రతుకు లేదు ఇంకా. ఈ బ్రతుకు పరమాత్మ మీరు ఎప్పుడు ముగుస్తుంది కానీ ఎవరికి కూడా తెలియదు. బాగానే ఉంటాడు, ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. అంతే. హార్ట్ ఎంత తెలుసు మీకు? ఎంత ఉంటుంది? రైట్ హ్యాండ్ పిడికడ బిగిస్తే ఎంత ఉంటుందో నీ గుండె అంత ఉంటుంది. గట్టిగా ఇస్తే ఒకటి పంచి పోతుంది. అది కూడా అంత వీక్నెస్ గా ఉంటుంది హార్ట్. వాడికి గుండె బలం ఎక్కువండి అంటుంటాం మనం. గుండె బలం కాదు, అంతా చెప్పుకోవడం ఉంటుంది అంతే. కనుక ఇప్పుడు రెండవ రాకడ ఆయన మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు నీ క్యారెక్టర్ ఏంటి? మరి ఏం నేర్చుకున్నా? ఏం చెప్పాడు అయ్యగారు? ఈ జీవితకాలం బట్టిగా జరుగుతున్న బోధలో నువ్వు సంఘ సభ్యుడిగా ఉన్నావా? మరొక జీవితానికి సంబంధించిన బోధలో నువ్వు విశ్వాసిగా ఉన్నావా?
విశ్వసించటం. సంఘ సభ్యులుగా అందరూ ఉంటారు, దేవుణ్ణి విశ్వసించి విశ్వాసులుగా కొందరే ఉంటారు. సభ్యులందరూ విశ్వాసులు కాదు. ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులు వేరుంటారు. మళ్ళా విశ్వాసులు అంటే ఈ బ్రతుకు ముగిస్తే ఏమైపోతుందో ఆ బ్రతుకు నా కొట్టు అని ఇక్కడే వాక్యాన్ని విశ్వసిస్తూ బ్రతికేవాడు విశ్వాసి. ఏం చెప్పినా బాగానే ఉంటుంది, ఆదరించుకునేవాడు సంఘ సభ్యుడు. ఎక్కడున్నామండి ఈరోజు మనం? సంఘస్థులు అక్కడ అయిపోయాయి కదా. అలా కాదు, ఆది సముద్రం అలా రప్పిస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో నువ్వు ఆలోచించాలి. నువ్వు నమ్మని తెలిస్తే ఎవరికి? ఎందుకంటే అసలు మనం వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎందుకు నమ్ముతావు? అంతే చెప్తానండి అంటట. కన్ను మూస్తే కనబడి సోదరా, తెల్లని నార వస్త్రాలు ధరించుకున్న ధనవంతుడు బ్రతుకు ఈ రోజున ఏమైపోయింది? వారికి ఇచ్చిన ఆయుష్కాలం రాయల దేవుడు గొప్పగా ఇచ్చుంటాడు. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, బానిసం ఉన్నారు, పని చేసేవారు ఉన్నారు. కానీ బాధపడుతున్నప్పుడు ఎవరో లేరు. వాడికి ఒంటరి. భూమి మీద ఉన్నప్పుడు మనందరూ ఉన్న ఆలోచన ప్రతికారు ధనవంతుడు. చనిపోయినాక ఎవరో లేడు. ఇలా చూస్తున్నాడు లాజరు కల్లే. నాయన లాజర్ని పంపివా? ఎందుకు? మండుతుంది నాయన లోపల. నాకు మండితే దాహం వేస్తుందయ్యా. డిహైడ్రేట్ అవుతుంది బాడీ, మొత్తం పీల్చుకొని వెళ్ళిపోతుంది. ఎండాకాలం వస్తే గంటకి కొన్ని లీటర్లు లాగేస్తాం నీళ్ళు. ఎక్కడ పోతుంది? లేదు. ఏమైపోతున్నాయి? ఆవిరైపోతున్నాయి అన్నా, ఆవిరైపోతున్నాయి. కొంతలోనే కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయింది. ఆవిరి వంటి వారు. తాగి నీరు ఆవిరైపోతుంది, కలిగి ఉన్న ప్రాణం ఆవిరైపోతుంది. ఎక్కడికి పోతుంది? పంచిపోతాం మాత్రం కావదు. ఎక్కడ కలుస్తుందరా? అది ఎంత రాకలో సిద్ధంగా ఉన్నావా? క్రీస్తు ఉన్నాకో సిద్ధపడ్డ బోధ సమాజంలో కనబడుతుందా? ఎవడు చూసినా వాడు రోజు చెప్పుకోవడమే. 20 ఏళ్ళండి సేవ చేశాడు అంటాడు. ఏం లాభమా నీ వల్ల జనాలకి? ఏం లాభం? ఆలోచించాలి కదండి. ఈ బ్రతుకు పరమాత్మ వ్యాపారం కాదండి. ఈ వ్యాపారం కదా. అలా అంటామని చెప్పారు మహానుభావుడు. ఇందాక 54:11 నేడైనను రేపైనను ఒకనొక పట్టణములకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రండి అని చెప్పుకొని వారా. వ్యాపారం చేస్తే ప్రాణం నిలబెడతామంటున్నాడా? క్రైస్తవ వ్యాపారం చేసినా నిలబడతాం. గుర్తు పెట్టుకోవాలి. కానీ కనుక ఆది సంపత్తిని మళ్ళా రప్పించినప్పుడు చదవయ్యా 1:6 ఎబ్రి దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. ఎందుకు నమస్కారం చేయాలి? తప్పు చేస్తే దూతలను కూడా బిలములో బిగించినటువంటి ఘనత దేవుడిది. ఇప్పుడు భయపడుతున్నాయి. కొన్ని దూతలు వాయువులు గాను, కొన్ని దూతలు అగ్ని జ్వాలలు గాను, కొన్ని దూతలు భూమి గాను, కొన్ని దూతలు అన్ని కలిసి పంచభూతాలుగా కనపడుతున్న దూతలకి అయ్యా నేనేమైనా తప్పు చేశానా? గాయకులు లేకుండా చేశానా? నీరు లేకుండా చేశానా? నా క్యారెక్టర్ చేశానయ్యా. గజగజలు ఆడుతున్నాయి, నమస్కారం చేస్తున్నాయండి. అంటే మేము కరెక్ట్గా పనిచేసాం, మేము కరెక్ట్గా పనిచేసాం. అన్ని దూతలే కదా, ఇవన్నీ దూతలే కదా. నువ్వు పీల్చే కాదు దూతలు. నువ్వు ఉంటున్న భూమి దూత, ఎండ దూత, నింగి నేల దూతలు అవి నమస్కారం చేస్తున్నాయి. అయ్యా వందనాలయ్యా, వెరీ గుడ్, పని బాగా చేశావు. దేవుని పిల్లల ప్రత్యక్ష కొరకు సృష్టి యావత్తు మిగులు ఆశతో తోడు చూస్తుందంటే సృష్టిలో తప్పెక్కడ జరగట్లేదు. మరి తప్పెక్కడ జరుగుతుంది? బోధన జరుగుతుంది. బోధ సమాజానికి అంతగా పోయేసరికి రోజున బోధలో తప్పు జరుగుతుంది. సరిదిద్దాలి కాబట్టి 295 దేశాల్లో ఈ రోజున మనం మాట్లాడుతున్నాం. వెళ్ళాలి, ప్రతి వాడు ఆలోచించాలి, మరొకరికి చెప్పాలి. ఆ బిడ్డ బ్రతుకు బాగుండాలి, కుటుంబం బాగుండాలి. కన్ను మూస్తే కనుమరుగైపోతున్నటువంటి ఈ యొక్క ఆలోచన రేపు ఏం జరుగుతుందో తెలియకపోతే ఎలా? 1,00,000 రూపాయల ప్లాస్మా టీవీ చచ్చిపోతే నీ ఎంత వేస్తారా సమాధిలో? నువ్వు పెట్టుకున్న చేతికి వాచి పడుతుందా? పొరపాటున రింగ్స్ ఉన్నాయనుకో ఏడుస్తూనే ఉంటుంది ఆడకూతురు, అలా మీకు పడితే తెలియదు. బంగారానికి ఇచ్చిన మక్కువ బ్రతుకు ఎందుకు ఇవ్వలేకపోతున్నామర్రా? ఉమరాలు పెట్టిన నేలకు సారు శవాలు కొన్నేరు తెలుసా మీకు? స్నానం చేసేటప్పుడే సగం పోతుంది ఒంటి మీద. కాస్త కూస్త మిషన్ అనుకో ఎక్కడ తెచ్చేస్తా ఉంటారు. ఏమీ ఉండని రొట్టె మీద బ్రతుకున్నప్పుడు అది నాది అంటావు, చనిపోయినాక అది ఎవరిది? నిజాలు కావా ఇవన్నీ? అబద్ధాలా? వాస్తవే కదరా. మరి ఇవేం నేర్చుకున్నావు భూమి మీద?
ఏం నేర్చుకోవాలి? ఎంత ప్రేమ లేకపోతే మన కొరకు ప్రాణం పెట్టాడు చెప్పండి. మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాడు ప్రాణం? మన కొరకు పెట్టాడు నిజమే. ఎందుకు పెట్టాడు చెప్పాలి మరి. ఎందుకు పెట్టాడు? ప్రాణం పెట్టడం మామూలు విషయమా చెప్పండి? ఎంత నమ్మకం అలా మన మీద. ఒక స్నేహితుడు నమ్మకస్తుడికి అన్యాయం జరుగుతున్నా, వాడి ప్రమాదం ఉన్నా, వాడి బాధలు ఉన్నా, ఆ స్నేహితుడికి ఓదార్పు ఇవ్వడానికి ప్రాణ స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితుల కుటుంబాన్ని లేపడం వరకు ప్రాణ స్నేహితులు ఉంటారు. అంటే వాళ్ళ బాధనే తన బాధగా మలుచుకున్న వారు లోకంలో ఉండాలి అన్నది మనకు తెలుసు. మరి యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారంటే ఎంత నమ్మకంతో ఆ ప్రాణం పెట్టుంటారో మీరు చెప్పాలరా. నీ మీద నాకు ఎంత నమ్మకం, నీ మీద నా మీద ఎంత నమ్మకం. నీకు తెలిసిన కొన్ని మాటలు మరొక కుటుంబానికి చెబుతామని, ఆ కుటుంబానికి వాస్తవాన్ని అందిస్తామని అందించిన మాటలతో ఆ కుటుంబం మారి మా జీవం ఏ పాటిదర్రా. కానీ ఇంత బ్రతికించాడే దేవుడు, ఆయన నేనేం చెయ్యాలి? ప్రాణం పెట్టిన మహానుడికి నేనేమన్నా చేయగలనా అని ఏ మనిషిని అనుకుంటున్నాడా? ఏ బోధకుడైనా చెబుతున్నారా? అంతా వ్యాపారమే కదా. వ్యాపారం మీద సంఘం గొప్పగా ఉంటే, సంతాలు బాగా ఉంటే, బ్రతుకు బాగుంటుంది, ఏ పని చేయడు. 3 మీటర్లు ఉంటుంది ఒక్కొక్క పొట్ట. తిని అరగపోతే ఏమవుతుంది? ఎంత వస్తుంది? అది అరగదు ఇంకా. కానీ పాలుగారికి లేదు కదా పొట్ట. వెనుకకి ఆడిందర్రా. ప్రతి సువార్తికుడికి వెనుకకి ఆడింది. కానీ ఈరోజు సువార్తికులకి కూర్చుంటే ఉన్నాడు సీఎం రోజు అని కూర్చు 3 కూర్చోలేదు, ఒకటే విరిగిపోద్ది అంతే. 150 కిలోలు పాస్టర్ గారు బరువు. కడుపుకే దాసుడిగా సేవ చెప్తే ఎలారా నాయన? తగ్గించుకో. నీకు ఎందుకు చెప్పాను రోయ్? నీకు అందుకే చెప్పాను నేను. ఏమండి? దేవుడికి భయపడుంటారా? మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. మొదటి వ్యవహారం 3:16 చూడండి. సేవకుడు ఎవరికి భయపడ్డాడో మీరు గుర్తుపెట్టుకోండి. రక్షణ రేఖ దాటి రాగల వాడు భూమి మీద ఉంటే రావచ్చు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను. ఎంత నమ్మకం రా మన మీద. సువార్త చేస్తామని, కుటుంబాలను కడతామని ఎంత నమ్మకం ఉండాలరా దేవుడికి. ఏమండి? ఏ దూతకైనా సరే, ఏ దూత గురించి ప్రాణం పెట్టాడు దేవుడు. కానీ మన కొరకు పెట్టాడండి. ఎందుకు పెట్టాడు చెప్పండి? ఎందుకు పెట్టున్నాడండి? ఎందుకు పెట్టున్నాడే? ఎందుకు తెలుసా? ఇందాక చెప్పాడు 4:24 మార్కు చోట మీరేమి విడుచున్నాడో జాగ్రత్తగా నువ్వు చూసుకుంటానని ప్రాణం పెట్టాడు. రాబోతున్న భవిష్యత్తు కాలంలో అనేక మంది బోధకులు వస్తారని, తొడైన దేశం ధరించుకొని ఉంటారని చెప్పే మాట దేవుడి మాటగా ఉంటుంది, కానీ పావులుగా నడిపించే మాటగా ఉండదు అని, దేవుడిని పిలవనమ్మా, దేవుడిని అడగనమ్మా చెప్పే వాళ్ళు ఉంటారని, నీ కంటి ముందు అద్భుతాలు చేస్తారని, దయ్యాలను వెళ్ళగొడతారని, మహత్కార్యాలు చేస్తారని, గొప్పవాడిగా సమాజంలో చాలా మంది అవుతాడని చెప్పగానే చెప్పాడు కదా మహానుభావుడు. చెప్పినా ఇంకా ఎందుకు మోసపోతున్నారా సోదరా? చెప్పలేదా దేవుడు? నీ కొరకు తాను ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాలండి దేవుడు? బైబిల్ జాగ్రత్తగా చూడు. బ్రతుకుంది, మరొక బ్రతుకు నాలుగు ఉంది. ఆ బ్రతుకు పరమాత్మే నువ్వు తెలుసుకోవాలి. అందుకు పెట్టాడు. ఒక ఆయన చాలా ఫేమస్ ఏమండి, ఆ మహానుభావుడు కూడా ఈ మాట అందితే ఎంత బాగుంటుందరా. పాస్టర్ గారు ఏం చేస్తారు తెలుసా మీకు? రేపు ఆదివారం అనగానే శనివారం ఆదివారం పొద్దున కూర్చొని బంగారపు మాటలు, ఏ మాటలు అవి? కీడు ఎందుకు మేము దేవుడిని కాపాడుతాడు, ఇలాంటి మాటలు తీసుకొని అక్కడ దాకా చెప్పేస్తారు. ఈ బ్రతుకు సంబంధించిన మాటలే నీకు అంత బాగా అనిపిస్తే, మరొక బ్రతుకున్నాను తెలిస్తే ఇంకెంత బాగుంటుందరా, ఎంత బాగుంటుంది. కనుక దేవా 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 అని అరిస్తే రాడు సోదరా, అరిస్తే ఉపయోగం లేదు. అరిస్తే స్కూల్లో టీచర్ అంటాడు సైలెన్స్, సంఘాల పాస్టర్ గారు అరువు చెప్తాడు. అక్కడేమో సైలెన్సా, ఇక్కడేమో సైలెన్సర్ మోత. ఏంటండి ఇది? చెప్పలేదా మాట? చూడండిరా మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఎందుకంటే ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నాం. ఆఫ్టర్ ఆల్ నీ జీవం ఏ పాటితో అన్నాడు దేవుడు, ఏ పాటితో ఘనాపాటితో నువ్వు తెలియజెప్పాలి దేవుడికి కూడా. చూడండి 7:21 మత్తయి సువార్త. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. చర్చలకు మాత్రం వస్తాడు. ప్రభువా 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 అని పిలిచి ప్రతి వాడు
తన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశిప్పుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారమే చేయవాడే ప్రవేశింపును. పరలోకమందున్న తండ్రి చిత్తం ఏమిటో పాస్టర్ గారికి తెలియాలి. పరలోకమందున్న తండ్రి చిత్తం ఏంటి, తండ్రి చిత్తం, తండ్రి ఇష్టం ఏంటి? పిలిస్తే కోరికలు నెరవేరవు, తలిస్తే తండ్రి రాడు. పిలిచినా తలిచినా కన్న తండ్రి ఆలోచన ఏమిటో మీకు తెలిస్తే బాగుంటుంది అనుకున్నాడు దేవుడు. చేయవాడే, ప్రభు చిత్తము చేయవాడే. ఆయన చిత్తం ఏంటి? ఏ ఒక్కరు రచించుగా ఇష్టం లేదు. దుస్తులు మరణము నందుకు చెడ్డ కూడా నాకు ఏమాత్రమైన సంతోషమా కలుగునా? చెడ్డవాడు కూడా చనిపోవడం ఇష్టం లేని గొప్ప మనసరా దేవుడిదే. చెడ్డవాడిగా తయారు చేసుకుంటున్న సమాజం మంచివాడిగా మార్చట్లేదు. మారంటే మారడం, మార్పు తీసుకొచ్చే ఒక యాంగిల్ ఉంటుంది, అది వాడికి తెలియదు. అందుకని ఇలాంటి సమాజంలో మార్పు లేకుండా పోతుంది, కుటుంబాలు కట్టబడకపోతున్నాయి. ప్రభుని పిలిస్తే కుదరదరా, కుదరదు. పరలోకమందున్న తన చిత్త ప్రకారం చేయవాడే. ఇప్పుడు చెప్పండి, సంఘంలో జరుగుతున్న దేవుడి మాటలు కాదంటారా? ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలు కాదంటారా? అలాగంటే పిలవద్దంటారా? ప్రజలంటే పిలవాలి, కానీ ఆయన చిత్తాన్ని గుర్తురిగి పిలగాలి. అలా గుర్తుడికి పిలిస్తే ఎంత బాగుంటుందల్లా. వాక్యాన్ని పరిశీలించి పిలవాలి, దేవుణ్ణి వాక్యాన్ని ఆలోచించి పిలవాలి. తన అర్థం ఏంటి, ఎందుకు అంటున్నాడు ఆ మాట, తన ఉద్దేశం ఏంటి, మన బ్రతుకు పరమార్థం ఏంటి, పరిస్థితి ఎలా ఉంటుంది చనిపోతే. చూడలేదు రాయగారు అంటావా? నువ్వు చూడవు, చూస్తే తెలుస్తుంది కదా. అదేంటి ఇప్పుడు నీకు చూపిస్తా చూడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23 వచనములు. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవశింపలేదా? కానీ అయ్యగారు వస్తారు రేపటి కల్లా, వచ్చే సంవత్సరం కల్లా మన సంఘంలో ఇంకొక 20 మంది పెరుగుతారు. పెరుగుతారులే. ఇది ప్రవచనమా? మీరు చెప్పండి. ఇది ప్రవచనం అంటే భవిష్యత్తు. ప్రవచించడం అంటే భవిష్యత్తు చెప్పటం. రేపేమి జరుగుతుందో నువ్వు చెప్పాలి. ఇది ప్రవచనం, ఇది చెప్పడం. అలా చెప్పేవారు లేరు. అలా చెప్తుంటే మొన్న వచ్చిన తుఫాన్ హుదూద్ కొన్ని వేల ప్రజల ఆస్తికి భంగం, కొన్ని ఆత్మలు నరకానికి ప్రయాణం, చనిపోయారు. ఏ ప్రమాదం ఎక్కడ జరుగుతుంది? అటు పోతే మహారాష్ట్ర దుష్ప్రాంతంలో భయంకరమైన భూకంపం, ఇక్కడికి వస్తే ఈస్ట్ వెస్ట్ తుఫాన్లు గసగసలు ఆడిపోతున్నాయి. భవిష్యత్తు చెప్పుకోదగా ప్రవశించి సంఘాలు అక్కడ లేవా? చర్చీలు ఈస్ట్ వెస్ట్ లేవా? బోధకులు లేరా? రాబోతున్న ప్రమాదాన్ని ఎందుకు చెప్పలేదు బోధకుడు? ఆయనకి రాదు కాబట్టి. భవిష్యత్తు చెప్పేవాడు యేసుక్రీస్తు వారు. పాస్టర్ గారు చెప్పలేరు భవిష్యత్తు. తెలుసా? ప్రవశించడం తప్పు అన్నాడు దేవుడు. ప్రవశింపలేదా? నీ నామమున దైవములను వెళ్ళగొట్టలేదా? అబ్బా, వెళ్ళగొడతావు, నీ నామాలు వెళ్ళగొట్టే కదయ్యా. ప్రవశించినా దయ్యాలను వెళ్ళగొట్టినా నువ్వు చేసిన ఒక విశేషం ఉంటుంది మన దేవుడు వాళ్ళ. అది మర్చాడు కనుకనే ప్రభువా 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 పట్టుకుంటాడు. ఏడిస్తే ఏమి లాభం మర్రా? చాలా మంది ఏడుస్తాం, ఏ లాభం చెప్పండి? లేస్తాడా? బతుకున్నప్పుడు ఏడిపిస్తావు, చచ్చిపోయినాక ఏడుస్తావు. ఏ నటనరా నీది అసలు? బతుకున్నప్పుడే ఏడిపిస్తావు, చనిపోయినాక మీద పడి ఏడుస్తావు. మీద పడి ఏడిపించేది నువ్వే, మీద పడి ఏడిచేది కూడా నువ్వే. ఏమి ఆలోచన అండి మనిషిది అసలుకి? ప్రభువా ప్రభువా ప్రభు అనిపిస్తే ఏం లాభం అలా? ఏం చేసామని దేవుడి కొరకు? ప్రవేశింపడు పరలోక రాజ్యములే, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడు. పిలిస్తే పరలోకం రాదర్రా. దేవుడి చిత్తం ఏంటో తలిస్తే పరలోకం వస్తుంది. పిలుపు అందరూ పిలుస్తారు. మరి ఇప్పుడు నోరు లేదు, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? మరి మూగవాడు చర్చలో ఉంటున్నాడు విశ్వాసిగా, నోరు లేదు, మరి ఇప్పుడు ఆయన పరలోకం రాదా? పిలిచి ప్రతి వాడు తండ్రి చిత్తం, నోరు లేకపోయినా తండ్రి చిత్తాన్ని చేయగలిగినటువంటి వాడే ఖచ్చితంగా పరలోకంలో ప్రవేశిస్తాడు. కనుక పిలిస్తే కుదరదు. అందుకనే ఆ దినమందు, ఏ దినం? రెండవ రాగడ సమయంలో, క్రీస్తు రాగడ సమయంలో, ఇందాక అది చెప్పాడు మహానుభావుడు. కానీ ఇప్పుడు 1:6 మరియు ఆయన భూలోకములకు ఆది సంభూతిని మరలా ఒప్పించినప్పుడు క్రీస్తు రెండవ రాకడ సమీపం, ఆసన్నమైనది, కాలము సంకుచితమై ఉన్నది.
సంకుచితం అంటే తగ్గింపు ఉన్నది. మనిషి ఆయుష్ కాలం పడిపోతుంది. ఒకప్పుడు మన పెద్దవారు 100 ఏళ్ళు బతికారు, సూపర్గా బతికారు. 50 ఏళ్ళు దాటలేకపోతాం ఈ రోజున. ఎందుకు? మార్పు వచ్చేసింది. మారలేని వాడికి ఆయుష్ ఎందుకు అనుకున్నాడు? తగ్గించి పడేశాడు అంతే. ప్రజలు లైఫ్ ఉంటాం కనుక ఆ దినమందు క్రీస్తు రెండవ రాకడ సమయమందు అప్పటి వరకు బాగానే ఉండాలండి, అందుకే టెన్షన్ లేదులే. అప్పటి వరకు సంఘంలో విశ్వాసంగానే ఉంటాడు, సంఘంలో పాటలు పాడుతూ ఉంటాడు, సంఘంలో అన్ని చేస్తూ ఉంటాడు, నో ప్రాబ్లం. కానీ ఏం జరుగుతుందో తెలియాలి. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? ఈ 3 ప్రజెంట్ గా సంఘంలో ఉన్నాయా లేవా? అదే ఉన్నాయి. బోధ లేదు. ఇంకా పాస్టర్ గారు గొప్పగా ప్రవశిస్తాడు, ఏం తెలియదు, మరి గొప్పగా చేయాలని వెళ్ళబడతాడు, నో ప్రాబ్లం. ఇంకా అద్భుతాలు మామూలుగా చేస్తాడా ఏంటి? మాయల మరాఠీ మామూలుగా చేస్తాడా? మామూలుగా చేస్తాడు చెప్పండి? ఈ 3 జరుగుతున్నాయా లేదా సంఘాలు నేట? ఈ 3 ఉంటేనే మనం పోదాం చర్చికి. లేకపోతే సప్పగా ఉండి అన్నం తింటామండి, సప్పగా ఉండి అన్నం బాగా ఉప్పే అంటాం, ఉప్పేది తప్ప టేస్ట్ లేదు. మరి చేతిగా ఉంటే సంఘంలో ఉంటావా నువ్వు? నీకు ఈ కాడికి 2 సప్పట్లు కొడితే సప్పలు అదరాలా, చేతులు వాయాలా, బ్లడ్ పడాలా, అప్పుడు కానీ దేవుడు వింటాడు. బాగా నేర్పాడు నీకు, బాగా నేర్పాడు. అదే చెబుతున్నాడు ఆయన కూడా. అద్భుతములు చేయలేదా, ప్రవశింపలేదా, దయ్యాలను వెళ్ళగొట్టలేదా? అనేకులు ఒక్కలా ఇద్దరా? ఈరోజు ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా ఇదే బోధ, ఎక్కడ చూసినా ఇదే బోధ. మరి ఆత్మ సంబంధమైన బోధ అది. అప్పుడు వేసుకొస్తున్నాడు, వా సూపర్ అయినా ఇంగ్లాండ్ ప్రాంతంలో లేడు, గొప్పవాడు లేడు, నువ్వు రైట్ సైడ్ అన్నాడా? ఇండియాలో నీ ఎందుకు ధనవంతులు లేడు, నీ ఏంటి ఆత్మలో ధనవంతులు లేడు, నా పక్కకు రా అన్నాడా? 1,00,000 మంది సంఘాన్ని కట్టావురా రా అన్నాడా? ఏమన్నాడు? చూడండి ఏమన్నాడు? నా మాట ఎందుకు? అప్పుడు నేను అలా వేసుకొస్తున్నాడు, మిమ్మల్ని ఎన్నడూ ప్రభువు నామమునే ప్రవశించారు, ప్రభువు నామమునే దయ్యాలు వెళ్ళగొట్టారు, ప్రభువు నామమునే అద్భుతాలు చేశారు. సాక్ష్యాలు చూడండి, ఏ చాలా పెట్టి చూడండి. ఈ రోజున స్ట్రైట్ గా నాగులాగా చెప్పేవాడు చాలా తక్కువ ఉంటారు భూమి మీద. ఇంత స్ట్రైట్ గా వాక్యం చెప్పే బోధకుడు మీకు అసలు దొరకడు ఎక్కడ కూడా. చాలా పెట్టి చూడండి మీరు ఎక్కడైనా సరే. ప్రవచనాలు దేవుడి పేట జరుగుతున్నాయి, అద్భుతాలు దేవుడి పేట జరుగుతున్నాయి, మహత్కార్యాలు కూడా దేవుడి పేటే. అప్పుడు వేసుకొస్తున్నాడు, అబ్బా ఏ సంఘం ఆయన తీసుకురానా వైపు అన్నాడా? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఏమండి ప్రభునామన దేయాలు వెళ్ళగొట్టడం తప్ప, ప్రభునామన ప్రవశించడం తప్ప, ప్రభునామన అద్భుతాలు చేయడం తప్ప ఏం తప్పరా? ఏమన్నా చూడండి కిందకు వస్తే, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి అనంతే. ఏం చేశారు? ఎంత అక్రమము, క్రమం తప్పించారు. వాక్యం చెప్పుకుంటూ సంఘాలను కట్టుకుంటూ పౌలు గారు దయ్యాలను వెళ్ళగొట్టారా లేదా చెప్పండి? వెళ్ళగొట్టాడు. శిష్యులకు అధికారం దేవుడు ఇచ్చారా ఇవ్వలేదా చెప్పండి? ఇచ్చారు. అది క్రమం. ఇప్పుడు మనోళ్ళు అదే కాన్సెప్ట్ లో ఉంటారు. అద్భుతాలు, స్వస్థతలు, వరాలు, బ్రతుకు నాశనం, పెరుగులో లేదు పుణ్యం. అద్భుతం జరిగిన నీ బ్రతుకులో స్వస్థత ఉన్నదా? అద్భుతం జరిగిన నీ బ్రతుకులో కుటుంబపు రక్షణ ఉన్నదా? దెయ్యం బట్టి వదిలి వెళ్ళిపోయిన తర్వాత దేవుళ్ళో బలంగా నాటుకుపోయావా? నువ్వు ఆలోచించాలి. అందుకే అంటాడు, అక్రమము చేయవాళ్ళ క్రమాన్ని తప్పించేస్తున్నారు మీరంతా. దెయ్యాలను వెలగడం నేను చెప్పలేదు, ప్రవశించడం నేను చెప్పలేదు, అద్భుతాలు చేయడం అసలు చెప్పలేదు. అధికారం ఇచ్చిందే నేను. కానీ ఎప్పుడు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వాక్యాన్ని చెప్పాలి. రోమా 10:17 కాదా? వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుకు వచ్చిన మాట వల్ల కలుగును. విశ్వాసం కలిగేది అద్భుతాలు చూసి కాదు, విశ్వాసం కలిగేది స్వస్థతలు చూసి కాదు, విశ్వాసం కలిగేది ప్రవచనాలు చూసి కాదు, దేవుని మాట. అదేది సోదరా? అది పోయింది. కానీ ఈ 3 నిలబడిపోయాయి. ఈ 3 దేవుడు ప్రవేశపెట్టిన. దీనికంటే ముందు పరలోకానికి సంబంధించిన దేవుని మాట ప్రతి బిడ్డ మనసులోకి వెళ్ళాలని చెప్పాడు. అది మిస్ అయ్యాడు. ఈ నొత్తు చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే ఇవి చాలా ఈజీగా ఉంటాయి. పాస్టర్ సంఘంలో మాట్లాడితే అప్పుడు ప్రవశించాలండి అంటాడు.
బాగా వెలుచూపు విశ్వాసం అన్నారు వీటిని. వెలుచూపు విశ్వాసంలో నువ్వు ఉంటే అక్రమం అంటున్నాడు. అక్రమం చేయవాళ్ళ నా యొద్ద నుండి మీరు పొండి అని చెప్పుడులో భవిష్యత్తు చెప్పేశాడు. అక్రమైన బోధలో నీ కుటుంబం ఉన్నా, అక్రమమైనటువంటి సంఘంలో నీ కుటుంబం ఉంటున్నా, క్రమం తప్పించి బోధకుడైన ప్రార్థన చేసిన వాడిని దేవుడు లక్ష్య పెట్టడు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఏమున్నాయి కానీ ఈరోజు మనం వింటున్నాం, సంఘంలో అక్కడ బోధ బాగాలేదండి అంటాం, అది చేసినండి అంటాం. మరి నువ్వేం చేస్తావు సోదరా? నువ్వేం చేస్తావు? నువ్వు రావా? దేవుడు పిలవాలండి, నన్ను పిలుస్తూ పోతామండి. దేవుడు పిలవడు. దేవుడు వలన దేవుడు పిలుపు నీ దగ్గర రాదు. నీ ఆసక్తిని బట్టి, నీ తగ్గింపుని బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి దేవుడు అడుగు. ఇవే అడిగాడు. ఏమడిగాడు? జ్ఞానం. ప్రతి ఒక్కరు కూడా జ్ఞానాన్ని అడిగారు. ఎందుకు తెలుసా? జ్ఞానం ఉంటే కుటుంబాన్ని కట్టుకోగలవు. జ్ఞానవంతురాలు తన ఎమును కట్టుకుంటుంది. జ్ఞానవంతురాలు అజ్ఞానవంతురాలు స్త్రీలో ఉంటారా, పురుషుల్లో ఉంటారా? అవి ఎలా ఉంటాయి? కనబడవయి. గుణాలు బయటికి కనబడవు. అమ్మాయి బాగుంది తెలుసుకుంది, గుణం కనబడదు. కానీ గుణాన్ని చూడాలండి ఫస్ట్. ఆ గుణం కనబడదు, ఆ పాపం. కానీ గుణాన్ని చూసి చేసుకుంటే రూపాయలకి విలువ అన్నా నువ్వు. కానీ ఈరోజు మనకి అందం కావాలి, హైట్ కరెక్ట్గా కావాలి, లేవ చేసుకున్నాం. సినిమా యాక్టర్ పుట్టిన కూతురు ఉంది, ఎంత ఉండదు, ఎంత టైం చేసుకుంది, సంబంధం లేదు. కానీ గుణాలు కలిసి అయితే తెలుసా నీకు? లోకానుసారంగా బ్రతికే వాడే గుణాలు చూసి చేసుకున్నా అంటుంటే, దైవానుసారంగా దైవ సంబుద్ధుడు క్రైస్తవ సంఘంలో దేవుడి మాట పలికిన ఎందుకు పట్టించుకోవట్లేదరా? ఎందుకు పట్టించుకోవట్లేదా? అదే చెబుతున్నాడు దేవుడు. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి మరి? అక్కడ బాగలేదండి అంటే కుదరదు. ఎక్కడ బాగుందో నువ్వు చెప్పాలి, లేదా తీసుకుని వెళ్ళాలి. ఆ మాట నీకు లేదా దేవుడు రాసిన మాట బైబిల్లో. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆసీనుడై ఉండగా చూసి తిని. రాజైన ఉజ్జియా చివరి ప్రవక్త సరిపోయాడు, చెప్పేవాడికి లేకుండా పోయాడు. ఇప్పుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. సీఎం గారు కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అందరూ రావాలి. సీఎం గారు సీట్లోకి వచ్చేసారు. ఇప్పుడు సభ ముగించుకొని సీట్లోకి వస్తున్నాడు, చాపలకు వస్తున్నాడు. ఎక్కడోళ్ళు అక్కడే ఉద్యోగులు అందరూ వాళ్ళ వాళ్ళ పనులు తినేది వదిలిపెట్టి, వాళ్ళ పనులు వదిలిపెట్టి ఆ చాంబర్కి రావాలి. ఎందుకు? ఆ సీటుకున్న పవర్ అలాంటిది, కానీ ఆయనకున్నటువంటి పవర్ అలాంటిది. ఇక్కడ సీటుకు పవర్, కానీ అక్కడ ఆయనకు పవర్. ఆ సీట్లో కూర్చుంటేనే ఆయనకు పవర్. ఆ పవర్ పోతే ఆ సీటు కూడా లేదు, ఆయన కూడా లేదు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. రాజైన చనిపోయిన తర్వాత ఏంటి ఉద్దేశం?